అత్త ఆవకాయని అమ్మ గోరు ముద్దలని భలే కవర్ చేసావురా. కానీ మరి ఇప్పుడు మామగారు ఎంగిల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు బాబు? ఆ? జై సార్ ఏమైంది? ఏం లేదు బాగుంది ఓకే. రే ఇంకా ఎందుకురా నటిస్తావు? ఈ తొక్కలో బంధాలు చెత్త బంధాలు మనకొద్దు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ ముద్ద నోట్లోకి వెళ్ళకముందే ఇంట్లో నుంచి పారిపో. ఆ అబ్బాయికి బాగా ఇబ్బంది అవుతున్నట్టుందమ్మా. అయ్యో అదేం లేదు మావయ్య, లేదు. రే నీ కర్మరా, నీ కర్మ. చాలా చాలా బాగుంది. ఒక అదిరిపోయింది, చాలా బాగుంది. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఓకే. సూపర్. అబ్బాయి అన్నప్రాసం రోజు ఆవకాయ తిన్నట్టు సడన్ గా మన పద్ధతిలో పెట్టేసరికి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. పర్లేదు నాన్న, కొత్తగా ఏ పని మొదలుపెట్టినా మొదట్లో ఇబ్బందులుంటాయిగా. పైగా మారాలి అనుకునే జైసర్కి ఆ ఇబ్బందులు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక్క నిమిషం. సార్ ఏంటి సార్, ఎందుకు సార్ ఇవన్నీ? ఈ కష్టాలన్నీ మీకు అవసరమా? ఎన్ని కష్టాలైనా పడతానురా. నాకిష్టమైన జాను కోసం నేను మారాలి, మారి తీరాలి. ఇదిగోండి సార్, వాటర్ తీసుకోండి. పర్లేదు తీసుకోండి. జాను అది కొంచెం లోపల. పర్లేదు సార్, రండి. రండి. ఓకే, వస్తున్నారమ్మా. అమ్మా, సార్కి బాగా నచ్చిందంట, ఇంకా తింటారంట. ఇటు ఇచ్చేసే, ఆయనే కలుపుకుంటారు. జై సార్ తీసుకోండి. వద్దు జాను, నాకు అమ్మ లాంటి అత్తయ్య కలిపి పెడితేనే తినాలనుంది. అత్తయ్యకి మీరు పెట్టండి. పెట్టండి. ఇద్దరు కొడుకులకి దూరంగా ఉన్నావని ఆ దేవుడే నిన్ను మా ఇంటికి పంపుంటాడు బాబు. అవగాహన అదిరిపోయింది, సూపర్. పెట్టండి. ఇంకోటి పట్టు బాబు. ఏమో అనుకున్నాను గాని మా ఊడు మొండి పిండమే.
అన్నగా నీకు బాధ్యత లేకపోవచ్చు గాని ఒక తండ్రిగా నాకుంది. ఇందులో నువ్వు జోక్యం చేసుకుంటే బాగోదు. రాయ్ సిద్ధు, ఆగరా. రేయ్, నన్ను క్షమించరా. నేను కొట్టి తప్పు చేశాను రా సిద్ధు. నానా ఏంటన్నా, అది నేను ఎప్పుడో మర్చిపోయానన్నా. అయినా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఏమోరా, మీ చెల్లి జీవితం పాడైపోతుందన్న కోపంలో అలా ఆవేశపడ్డాన్రా. ఏమైనా అలా అందరి ముందు నీ మీద చేయి చేసుకోవడం నా తప్పేరా. అలా చేయకుండా ఉండాల్సింది. నానా, కొడుకు మీద చెయ్యెత్తే హక్కు తండ్రి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది నాన్న? సిద్ధు, సరే పద నాన్న, లోపలికి వెళ్దాం.